హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 7 ట్రయాంగిల్స్లోని ఎక్సర్సైజ్ 7.2 నుండి సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏడి ఈజ్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ బీసీ. ప్రూవ్ దట్ ఏబిసి ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇన్ విచ్ ఏబి ఈక్వల్ టు ఏసీ అన్నాడు. ఇక్కడ మనకి ఫిగర్ ఇచ్చాడు, చూడండి ఏమి ఇచ్చాడో. ఏబిసి అనేది ఒక ఫిగర్ ఇచ్చి దీంట్లో ఏడి అనేది ఒక బైసెక్టర్ అనేది పర్పెండిక్యులర్ బైసెక్టర్ అనేది డ్రా చేశారు, చూడండి ఏడి. సో ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి మనం అంటే ఏబిసి అనేది ఐసోసెలస్ ట్రయాంగిల్ అనేది ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి? టూ సైడ్స్ అనేవి ఈక్వల్ ఉండాలి. ఓకేనా, టూ సైడ్స్ అనేవి సేమ్ ఉంటే దాన్ని మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం. ఓకే, సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఇక్కడ మనకి ఏడి అనేటువంటి ఇక్కడ బైసెక్టర్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ తీసుకున్నప్పుడు ఈ ట్రయాంగిల్లో టూ ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి, అంతేనా? టూ ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఓకే, సో దాని నుండి ఇవి రెండు కూడా కాంగ్రెంట్ అని ప్రూవ్ చేసి దాని నుండి మనం కనుక్కోవాలి. ఓకేనా, ఒకసారి చూడండి ఎలా చేయాలో. ఫస్ట్ ఇన్ ట్రయాంగిల్ ఏబిడి అండ్ ఏడిసి. ఓకేనా, ఏబిడి అండ్ ఏడిసి ఈ టూ ట్రయాంగిల్స్లో ఫస్ట్ ఏడి ఈక్వల్ టు ఏడి. ఓకేనా, ఏడి ఈక్వల్ టు ఏడి. ఎందుకు? అది కామన్ సైడ్ కదా రెండిట్లలో కూడా. ఏడి ఈక్వల్ టు ఏడి రీజన్ వచ్చేసి అది కామన్ సైడ్ రెండిట్లలో ఉంది ఏడి అనేది. ఓకే, సో నెక్స్ట్ యాంగిల్ ఏడిబి ఈక్వల్ టు యాంగిల్ ఏడిసి అవుతుంది, అంతేనా? యాంగిల్ ఏడిబి ఈక్వల్ టు యాంగిల్ ఏడిసి. ఏడిబి 90 degrees. సో ఇక్కడ కూడా ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది కదా ఏడిసి. సో ఈచ్ 90 degrees. ఓకేనా, ఈచ్ 90 degrees. అలానే ఇక్కడ ఏడి అనేది ఏమన్నాడు? క్వశ్చన్లోనే ఇచ్చారు మనకి. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అన్నాడు. దేనిపైన? బీసీ పైన. సో బైసెక్టర్ అంటే ఏంటి? ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది అనే కదా అర్థం. అంటే ఇక్కడ ఏమవుతుంది? బీడీ ఈక్వల్ టు డీసీ అవుతుంది, ఆర్ సిడి. బీడీ ఈక్వల్ టు డీసీ ఆర్ సిడి. ఎందుకు? రీజన్ రాయాలి ఇక్కడ. ఏడి ఈజ్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ బీసీ. ఓకేనా, ఇది వచ్చేసి సైడ్, ఇది యాంగిల్, ఇది సైడ్. ఓకేనా, సో దేర్ ఫోర్ బై SAS congruency rule. Triangle ABD is congruent to triangle ADC. ఓకేనా, ట్రయాంగిల్ ABD is congruent to triangle ADC అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది కాంగ్రెంట్ అయినప్పుడు ఏవైనా టూ ట్రయాంగిల్స్ మనకి కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అయినప్పుడు వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఓకేనా, సో కరస్పాండింగ్ సైడ్స్ కానీ యాంగిల్స్ కానీ ఈక్వల్ అవుతాయి. ఇక్కడ ఏబిడి ఏడిసి ఈ టూ ట్రయాంగిల్స్ కూడా కాంగ్రెంట్ అయినప్పుడు వీటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్, ఇప్పుడు ఏడిబి ఏడిసి ఈ టూ ట్రయాంగిల్స్లో బీడి డిసి అనేది కరస్పాండింగ్ సైడ్స్, అలానే ఏడి అనేది కరస్పాండింగ్, అలానే ఏబిఏసి అనేది కూడా కరస్పాండింగ్ సైడ్స్ కదా. సో ఈ ట్రయాంగిల్లో అప్పుడు ఏమవుతుంది? ఏబి ఈక్వల్ టు ఏసీ అవుతుంది కదా. ఏబి ఈక్వల్ టు ఏసీ. ఏబి ఈక్వల్ టు ఏసీ రీజన్ వచ్చేంటి? బై సిపిసిటి. ఓకే, సో బై సిపిసిటి. ఏబి ఈక్వల్ టు ఏసీ. ఈ ఏబిసి ట్రయాంగిల్లో ఈ టూ సైడ్స్ ఈక్వల్. ఇప్పుడు ఏబి ఈక్వల్ టు ఏసీ అదే టైంలో ఈక్వల్ అవుతాయి. అదే ట్రయాంగిల్ అవుతే ఈక్వల్ అవుతాయి. అది ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతేనే ఈక్వల్ అవుతాయి కదా. దేర్ ఫోర్ ఏబిసి ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఓకేనా, సో అదే కదా మనల్ని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా, సో ఓకేనా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.